ఆసుపత్రిలో వైద్యం చేయాలా ఎలుకలు పట్టాలా అని వైద్యులు అంటుండడం సర్కారుకు తలనొప్పిగా మారింది. కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులను ఎలుకలు కరిచిన ఘటనలో వైద్యులపై చర్యలు తీసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఈ ఘటనపై వైద్యులు బాధ్యులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము వైద్యం అందించాలా లేక ఎలుకలు పట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ముగ్గురిని సస్పెండ్ చేయడంతో పాటు సూపరింటెండెంట్ ను రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేశారు. శానిటేషన్ కాంట్రాక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొత్త వివాదానికి కారణమైన కామారెడ్డి ఆసుపత్రిపై HMTV ప్రత్యేక కథనం. ఎలుకల దాడి ఘటనలో వైద్యులను బలి చేయడం చర్చనీయాంశంగా మారింది. శానిటేషన్ కాంట్రాక్టర్ ను వదిలేసి వైద్యులను సస్పెండ్ చేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జులు ధరించి ఆందోళన నిర్వహించారు. సంఘటనకు అసలు బాధ్యులెవరన్న విషయాన్ని తేల్చాలని, వైద్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. నర్సింగ్ ఆఫీసర్ను బలి చేయడంతో నర్సింగ్ సిబ్బంది కూడా ఆందోళన చేస్తున్నారు. ఎలుకలకు వైద్య సేవలకు సంబంధం ఏంటని, వైద్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిసి తమ సమస్యలు వివరించారు. ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్ లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ను కలిసి పరిస్థితి వివరించారు. కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 10న ఎలుకలు ఐసీయూలోకి చొరబడి షేక్ ముజీబ్ అనే రోగిని కరిచి గాయపరిచాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఈ ఘటనపై విచారణ జరిపారు. విచారణలో శానిటేషన్ తప్పిదంతో పాటు ఐసీయూ విభాగం విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరాలు నమోదు చేసుకుని కలెక్టర్కు నివేదిక అందించారు. DMHO లక్ష్మణ్ సింగ్ సైతం విచారణ జరిపి శానిటేషన్ తప్పిదమని నివేదించారు. విచారణ నివేదిక ఆధారంగా ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న వైద్యులు వసంత్ కుమార్, కావ్య, నర్సింగ్ ఆఫీసర్ మంజులను సస్పెండ్ చేస్తూ DMA అధికారి త్రివేణి ఉత్తర్వులను జారీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మిని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. వైద్యుల సస్పెన్షన్ ఘటనపై DMA ఆదేశాలతో 3 సభ్యుల ప్రత్యేక DMA బృందం ఆసుపత్రిలో విచారణ జరిపింది. ఎలుకల సంచారాన్ని శానిటేషన్ కాంట్రాక్టర్ తప్పిదంగా గుర్తించారు. పలుమార్లు ఇలాంటి ఘటనలు జరగడంతో కాంట్రాక్టర్ కు షోకాజ్ నోటీసులు అందించారు. ఆసుపత్రిలో రోగులపై ఎలుకల దాడి ఘటనకు సంబంధించి ఒక్కో అధికారి ఒక్కో తీరున విచారణ నివేదిక అందించినట్లు తెలుస్తోంది. TVVP కమిషనర్ అంజనీ కుమార్, DMHO లక్ష్మణ్ సింగ్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, DME బృందం ఇలా వీరందరూ విచారణ నివేదికలు భిన్నంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్ తప్పిదమని, ఆసుపత్రి భవనం ఇరుకుగా ఉందని, ఐసీయూ విభాగం మరమ్మత్తు పనులు కారణమని, రోగులు భోజనం చేసి వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని, విధుల్లో ఉన్న వైద్యులు పట్టించుకోవడం లేదని, వైద్యాధికారుల పర్యవేక్షణ లోపమని ఇలా పలు రకాలుగా నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వైద్యులను బలి చేయడం, కాంట్రాక్టర్ను తప్పించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుక కాటుకు వైద్యులను బలి చేయడం తగదని వైద్యుల సంఘం నాయకుడు అంటున్నారు. ఎలుకలు కరిచిన వ్యవహారంలో రోగిని మా డాక్టర్ కావ్య గారిని, అదేవిధంగా డాక్టర్ వసంత్ గారిని సస్పెండ్ చేస్తున్నట్టుగా మా DME గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ ఇవ్వడంతో ఈ తొందరపాటు చర్య వల్ల మా డాక్టర్లందరము మనోవేదనకు గురవుతున్నాము. మా డాక్టర్లను ఏదైతే సస్పెండ్ చేశారో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకొని అవసరమైతే మీరు మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని దానికి శానిటేషన్ ఏజెన్సీని బాధ్యత చేయాలి తప్ప మా డాక్టర్లను కనుక ఇట్లా బాధ్యత చేస్తే మా వాళ్ళందరూ మనోవేదనకు గురై, భయాందోళనకు గురై అసలు మేము ఈ డ్యూటీ చేయాలా వద్దా అనే పరిస్థితికి వచ్చేసింది. నిన్న మా డాక్టర్ గారు కూడా, ఒక మహిళా డాక్టర్, మొన్ననే 6 నెలల కిందట ఒక జాయిన్ అయిన డాక్టర్కి మీరు ఇలాంటి గిఫ్ట్ని ఇస్తే మరి ఫ్యూచర్లో ఎలా సర్వీస్ చేయాలని మా డాక్టర్లు అనేది రావడం జరుగుతుంది. 1000 మందికి ఇస్తే అందులో కనీసం 600 మంది జాయిన్ అయినరు. అటువంటి వాళ్ళని కూడా ఇంకా సస్పెండ్ చేసి పంపించేస్తే మరి ఎవరు ట్రీట్మెంట్ చేయాలి, ఎట్లా చేయాలి? ఈ మెడికల్ కాలేజీలు ఇన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు, మరి ఇవన్నీ ఎట్లా నడవాల్సిన పరిస్థితి ఉందనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సస్పెన్షన్ ఆర్డర్ కనుక వెనక్కి తీసుకోకపోతే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం, మరింత ఉధృతం ఈ నిరసన కార్యక్రమం చేస్తామని మా TTGD తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్లో తెలియజేయడం జరుగుతుంది. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుక కరవడం వల్ల రోగికి అనేక ఇబ్బందులు కలిగాయంటున్నారు స్థానికులు. రోగం నయం చేసుకుందామని వస్తున్న ప్రజలకు ఎలుకలు కరవడం ఆందోళన కలిగించే అంశమని అధికారులు, శానిటేషన్ సిబ్బంది దృష్టి పెట్టి ఎలుకల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎలుకలు కరిచి ఇవాళ అక్కడ ఉన్నటువంటి పేషెంట్కు అనేక రకాలుగా
ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చేటువంటి రోగులు ఏదైతున్నారో ఆ రోగులు వాళ్ళకు వచ్చినటువంటి జబ్బు ఏదైతే నయం చేసుకుందామని చెప్పి ఫీడ్బ్యాక్ వస్తారు, కానీ ఆ ఉన్న జబ్బు ఏందో కానీ కొత్త జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ఇవాళ ఎలుకలు కరిస్తే వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీని వైపుగా వైద్య శాఖ అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టడమే కాదు, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఏదైతుందో శానిటేషన్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా పనిలో పెట్టాల్సినటువంటి ఇది బాధ్యత వైద్య శాఖ అధికారుల మీద ఉంది. ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా దీని మీద స్పందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరూ వచ్చి నిన్న జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఎలుకలు కలిసి శానిటైజర్స్ తీయక ఎలుకలు కలపడం జరుగుతుంది. తోడుకొచ్చిన బంధువులకు కూడా ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు కూడా పేషెంట్గా మారే అవకాశాలు ఉన్నాయి, మారుతున్నారు కూడా. ఇక్కడ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా వసతులు మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. శానిటేషన్ కాంట్రాక్టు సంస్థతో పాటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఎలుకలు సంచరిస్తున్నాయని, ఎలుకల నివారణకు కేవలం గమ్ ప్యాడ్లు పెట్టి చేతులు దులుపుకుంటున్నారని విచారణలో తేలింది. దీంతో కాంట్రాక్టు సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఏదేమైనా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన దురదృష్టకరమే అయినా రోగులు, బంధువులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు రావడానికి భయపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో.